హాయ్ అండి అందరికీ. ప్రిన్స్ కట్ బ్లౌజు అంటే ఫ్రంట్ ప్రిన్స్ కట్ ఉందండి. ఫ్రంట్ ఓపెన్ ఉంది. ఫ్రంట్ ఓపెన్ ప్రిన్స్ కట్, ఇది ఫ్రంట్ ఓపెన్ ఉంది. బ్యాక్ ఏమో ఇలాగ డ్రాప్ నెక్ ఉందండి. ఇది డ్రాప్ నెక్ ఉంది బ్యాక్. ఇది ఎలా ఉందో అలాగే సేమ్ కుట్టమన్నారు అనమాట. ఫ్రంట్ హుక్స్ అండి. ఇది ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలండి. ఇక్కడ నడుము దగ్గర నేను ఇక్కడ పైన కొంచెం ఎక్కువ తీసుకుంటా అండి. రాను రాను కొంచెం తగ్గిస్తాను అనమాట. ఇక్కడ మనకి నడుము దగ్గర జాయింట్ వస్తుంది కదా, అది బయటికి కనబడకుండా ఉంటుందని నేను అలాగే చేస్తాను. మంచిగా ఒక గీత గీసుకొని ఈ బ్లౌజ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలాగా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలండి. దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది ఎలా ఉందో అలాగే ఈ లైన్ వదిలేసి పెట్టుకోవాలండి. ఇలాగా మగ్గం వర్క్ బ్లౌజ్, ఇది మనకు సైజుకి ఇచ్చిన బ్లౌజ్ మగ్గం వర్క్ అనమాట. ఇప్పుడు నేను కుట్టేదేమో సింపులేనండి, సింపుల్ బ్లౌజే ఇది. అయితే ఇలాగ మంచిగా ఇలాగ నీట్గా చేసుకొని ఇలా వేసుకొని మనకి ఎగ్జాక్ట్ ఒక లైన్ ఇక్కడ గీసుకోవాలి, డాట్ పెట్టుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా కోసం ఇక్కడ గీత గీసుకోవాలండి. ఈ నెక్ దగ్గర కరెక్ట్గా ఇలా తీసుకోవాలన్నమాట. ఈ చిన్న రౌండ్ ఏదైతే ఉంటుందో మనకి నెక్, అది ఎంత ఉందో అంత ఎగ్జాక్ట్ తీసుకొని ఇలా మంచిగా గీసుకోవాలండి. ఎగ్జాక్ట్ ఎంత ఉందో అంతనే తీసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఒకటి, ఎక్స్ట్రా ఒకటి, ఇలా దీని మీద లైన్ గీసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు చంక దగ్గర అండి ఎగ్జాక్ట్ ఒకటి, ఎక్స్ట్రా ఒకటి లైన్ ఇలా గీసుకోవాలన్నమాట. ఇది ఎక్స్ట్రా ఇక్కడ వస్తుంది, ఇదనమాట. వాళ్ళు ఇది చాలా కరెక్ట్ సరిపోయింది అంటండి. అందుకని ఇది ఎలా ఉందో అలాగే కుట్టాక ఏం మార్చొద్దని చెప్పారు. అందుకే ఏం మార్చట్లేదు. అది ఎలా ఉందో అలాగే కుట్టేస్తున్నాను నేను. ఇది ఇప్పుడు నెక్ గీసుకొని ఈ పైన ఇక్కడ హుక్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ అనేది చంక దగ్గర చాలా డౌన్ తీసుకున్నారండి. ఇది చాలా డౌన్ పెట్టారనమాట. ఇది 7.5 ఉందండి. ఇది చంక డౌన్ వచ్చేసి. అలాంటప్పుడు మనం 1 ఇంచ్ ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. ఈ రౌండ్ దగ్గర చంక రౌండ్ జస్ట్ దీంట్లో కలిపేసేయాలన్నమాట. ఇది ఎగ్జాక్ట్గా ఉంది, ఇది ఎగ్జాక్ట్ అనమాట. ఇది ఎక్స్ట్రా మనకి. ఇక్కడ ఆమ్ రౌండ్, చంక రౌండ్ ఏమో 1 ఇంచ్ తీసుకున్నాను నేను, సరిపోతుందండి. కొంచెం ఇక్కడ మనకి తక్కువ ఉంది, ఇంకా ఉక్స్ పెడుతున్నాం కాబట్టి వాళ్ళు అలాగ పెట్టారనమాట. ఇది మార్చమని చెప్పారండి కొంచెము, అంటే డ్రాప్ నెక్ కదా, మార్చమని చెప్పారు. రౌండ్ పెట్టవచ్చు మనము, లేదా మనకి నేను ఇలా పెట్టేస్తున్నాండి, కొంచెం స్క్వేర్ లాగా పెట్టేస్తున్నా. మరి రౌండ్ కాకుండా కొంచెం నెక్ మాత్రం కొంచెం పెద్దగా రావాలి. చాలా చిన్నగా ఉందాక పెద్దగా పెట్టు అన్నారు, కొంచెం పెద్దగా పెట్టమన్నారండి. అందుకే నేను ఒక 1/2 ఇంచు పెద్దగా పెడుతున్నాను అనమాట. ఇలాగ కొంచెం ఈ కింద అనేది స్క్వేర్ లాగా పెట్టేసి ఇట్లా ఈ షేప్లో తీసుకున్నాను నేను. అది డ్రాప్ నెక్ కదా, మార్చమన్నారు, అందుకే కొంచెం ఇలాగ మార్చేసాను అనమాట. మనకి ఇంత మనం ఫస్ట్ ఇక్కడ కుట్టేసుకుంటే ఒరిజినల్కి మనం తిరిగేస్తాం కదండి, లోపల తిప్పేసుకుంటాం కదా, దీన్ని తిప్పేసుకుంటాం, లేదంటే క్యాన్వాస్ తో కుడతాం కదా, కుట్టేసరికి కొంచెం ఇంత వచ్చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది మనకి ఇలాగనమాట. ఒక్క 1/2 ఇంచ్ వదిలేసి కట్ చేసేసుకోవాలండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది ఎలాగుందో అంతనే తీసుకున్నానండి నేను, ఏం మార్చలేదు.
నెక్ ఒక్కటే మార్చాను అనమాట, గల్ల ఒక్కటే మార్చాను నేను. ఇక్కడ కూడా వాళ్ళు చిన్నగా ఉంది, చిన్న పాపదండి బ్లౌజ్ ఇది. ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి అంతనే తీసుకున్నా. మనకి కస్టమర్ ఎలా చెప్తారో అలాగే కుట్టాలి కదండి మనము. మన ఇష్టం ఏముండదు, వాళ్ళు చెప్పినట్లు మనం వినాలి. ఇలా ఇలా వేసానండి నేను. నెక్ అనేది కొంచెం మనం కుట్టేలోపు ఇంత ఒక పావించిపోతుంది కదండి, సరిపోతుంది. ఇక్కడ కూడా పావించిపోతుంది కాబట్టి సరిపోతుంది. ఇక్కడ ఒక హుక్స్ పెట్టాలి, లేదంటే ఒక బటన్ లాంటిది ఏమన్నా పెట్టేసుకోవచ్చు మనము. ఇప్పుడు హ్యాండ్స్ మంచిగా ఇలా 4 ఫోల్డ్ మీద వేసుకోవాలండి. ఓపెన్స్ అటు సైడ్ ఉండాలి, ఇట్లా ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. ఇక్కడ ఒక హెమ్మింగ్ అయితే రాదండి, ఇది దేనికి ఒరిజినల్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇది ఇలా లేస్ వచ్చిందనమాట. అందుకే తిరగేసుకొని కుట్టేస్తే సరిపోతుంది. హ్యాండ్స్ చూడండి, మీరు ఇలా కూడా చూసుకోవచ్చండి. ఈ లైన్ వదిలేసి, ఏదైతే ఎక్స్ట్రా లైన్ పెట్టుకుంటామో మనము, ఈ లైన్ వదిలేసి ఈ లైన్ మీద ఇలా పెట్టుకుంటే మనకి ఈ గీత వదిలేసి ఆ గీత మీద కరెక్ట్ పెట్టుకొని ఇలా మంచి గుంజి ఇలా పట్టుకోవాలండి. హ్యాండ్స్ ఇక్కడ షోల్డర్ దగ్గర, భుజం దగ్గర ఒకటి జాయింట్ వస్తుంది కదా, అక్కడ ఒక గుర్తు పెట్టుకొని ఎక్స్ట్రా ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. చంక డౌన్ దగ్గర అండి, చంక డౌన్ ఈ జాయింట్ ఉంటుంది కదా, చంక దగ్గర జాయింట్ ఉంటుంది కదా, హ్యాండ్ జాయింట్, అక్కడ ఒకటి ఎగ్జాక్ట్ ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని కట్ చేసేసుకోవాలి. మధ్యలో ఖర్చు పెట్టుకొని ఈ హ్యాండ్ చిన్నగా బక్కగానే ఉంది అమ్మాయి, ఎగ్జాక్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట హ్యాండ్. ఎక్స్ట్రా ఇది మనకి, ఇది ఎగ్జాక్ట్ ఇది ఎక్స్ట్రా అండి. అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఎక్స్ట్రాని వదిలేసేసి ఈ ఎక్స్ట్రా ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని కట్ చేసేయాలండి. ఈ మూల మనకు అవసరం లేదు కదండి, ఇక్కడ మాత్రం జాయింట్ పడకుండా చూసుకోవాలి. ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్ ఉంది, ఇది ఎక్స్ట్రా ఉంది కదా, దీనంతా మనకి ఎంత కావాల్సినంత వదిలేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మాత్రం కట్ చేసుకోవద్దండి. తర్వాత ఒకవేళ మనకి చంక రౌండ్ జాయింట్ ఉంటుంది కదండి, హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు జాయింట్ పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ ఇక్కడ వస్తుంది, ఇంత వస్తుంది అనమాట. ఇది ఎగ్జాక్ట్ అనమాట, ఇంత. ఇది ఎక్స్ట్రా. నేను లోత్ అయితే నేను కుట్టేటప్పుడే చూపిస్తానండి, కుట్టేటప్పుడు తీసుకుంటా ఎప్పుడైనా సరే. ఎందుకంటే మనం ఇప్పుడే తీసేసుకున్నాం అనుకోండి, కొత్త వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఇది ఫ్రంట్ది బ్యాక్ది ఫ్రంట్ అయిపోతుంది. అందుకని నేను కుట్టేటప్పుడు తీసుకుంటా అండి. నేనైతే చాలా మంది కటింగ్ చేసేటప్పుడు తీసేసుకుంటారు కదా ఈ లోత్ అనేది. ఇప్పుడు మనము అలవాటు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చండి, అర్థమైపోతుంది మనకి. కొత్త వాళ్ళు అయితే అర్థం కాదు కదా, ఫ్రంట్ది బ్యాక్ వేసేస్తారు, బ్యాక్ది ఫ్రంట్ వేసేస్తారు కాబట్టి. అయితే నేను ఇక్కడ ఇప్పుడు తీసానండి, లోత్ అయితే తీసేసాను. ఇప్పుడు ఫ్రంట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మనకి ప్రిన్స్ కట్ అయినా ఓపెన్స్ ఫ్రంట్ హుక్స్ కదండి, ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఒకవేళ బ్యాక్ హుక్స్ అయితే మాత్రం ఓపెన్స్ అటు సైడ్ వేసుకోవాలి, ఫోల్డింగ్ మన సైడ్ వేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు బ్యాక్ ఓపెన్ లేదు కాబట్టి ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఇలా వేసుకోవాలి. ఓపెన్స్ మన సైడ్ వేసుకోవాలి. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉందో సేమ్ ఎంత ఉందో అంత ఫస్ట్ గీసేసుకోవాలండి. ఇది ఒక్క పావించి ఇక్కడ పెట్టేసుకొని ఈ చంక దగ్గర పావించి ఎక్స్ట్రా తీసుకొని సేమ్ ఎంత ఉందో ఎలాగుందో అలాగే మార్క్ చేసుకోవాలి. ఆమె మాత్రం ముందు ఇప్పుడు ఇది ఫ్రంట్ డాట్స్ ఇది కరెక్టే ఉంది కదండి. మనకి
సైజ్ బ్లౌజ్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మనకి టేప్ కొలతతో తీసుకోవచ్చు. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి దీన్ని చూసుకుంటే సరిపోతుంది మనకి. ఇక్కడ ఈ డాట్స్ ఏదైతే ఉందో ఉక్స్ పట్టి దగ్గర తీసుకోవాలండి. డాట్స్ వేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి దగ్గర చూసుకోవాలన్నమాట, అయితే కరెక్ట్ వస్తుంది మనకి. టేప్తో చూపిస్తున్నాండి, చూడండి 3 ఇంచులు ఉందన్నమాట. 3 ఇంచులు వచ్చింది ఇది. ఈ డాట్స్ అనేది ఇక్కడ విడ్త్ ఒక 1/2 ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకొని 3.5 తీసుకున్నారంటే ఇక్కడ ఉక్స్ కాజా పట్టి వేస్తాం కదండి, సరిపోతుంది. ఈ 1/2 ఇంచు పోతుంది, 3 ఇంచు మనకి మిగులుతుంది అనమాట. కరెక్ట్ ఎగ్జాక్ట్గా 3 ఇంచులు వచ్చేస్తుంది. 3 ఇంచెస్ ఉంది వాళ్ళది కాబట్టి 3 ఇంచెస్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ హైట్ వచ్చేసి ఈ డాట్స్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. 1/2 ఇంచు కుట్టులోకి పోతుంది కదా మనకి. ఎక్కువ ఏం లేదండి, ఇది డాట్ చిన్నదే కదా, చిన్నదే తీసుకుంటున్నాను నేను. దీన్ని ఇప్పుడు ఇందులో కలిపేసాలి. మనం ఇది ఎక్స్ట్రా లోతు ఏదైతే తీసుకున్నామో అక్కడ కలిపేసేయాలన్నమాట. ఈ డాట్స్ అనేది కొంచెం డార్క్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్, అండి. ఇది ఎంత ఉందో నెక్ అంతనే పెట్టేయమన్నారు. ఇదేమి ఎక్స్ట్రా పెంచాల్సిన అవసరం లేదు, ఎంత ఉందో అంతనే పెట్టాలన్నారు. సేమ్ ఎంత ఉందో అంతనే తీసుకుంటున్నా. దీనికి డాట్స్ అది ఏమి ఉండదు కాబట్టి షేప్ బెల్ట్ అవి ఏమి ఉండదు కదండి. మనము డైరెక్ట్ ఇది ఎంత ఉందో నెక్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ డాట్స్ ఏదైతే ఉందో వాళ్ళది జాయింట్ ఇక్కడ కనబడుతుంది అనుకుంటా మీకు. నేను కరెక్ట్ ఇది తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి 1/2 ఇంచు పోంగ మనకి. నేను ఇప్పుడు టేప్ కొలతతో చూపించాను కదా మీకు, టేప్తో చూపించాను మీకు. ఇక్కడ 1/2 ఇంచు పోంగా ఎగ్జాక్ట్ మనకి ఇది మిగిలిపోతుంది అనమాట. ఇదేమో మనకి డాట్స్ వేస్తాం కదండి, మెయిన్ డాట్ అక్కడ అన్నమాట. ఇది కరెక్ట్గా సరిపోతుందండి. ఇది ఇలా మంచిగా తీసుకొని కట్ చేసేసుకోవాలి. ఇది ఎలా ఉందో అలాగే కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కొంచెం ఒక 1/2 ఇంచు పైకి కట్ చేసుకున్నారంటే మనము కుట్టేసరికి సరిపోతుంది. ఆల్రెడీ ఎక్కువనే తీసుకున్నారంటే కుట్టేసరికి ఇంత కొంచెం పెద్దగా అయిపోతుంది నెక్, ఫ్రంట్ నెక్. అందుకే కొంచెం 1/2 ఇంచు పైకి కట్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ డాట్ అనమాట, మెయిన్ డాట్ దగ్గర కట్ చేసుకోవాలి కదా. ఇది చూడండి, చెప్పాను కదండి చిన్న పాప అనమాట, 8th క్లాస్ పాప. వాళ్ళు బక్కగుంటుంది అమ్మాయి, అందుకే ఈ డాట్ మెయిన్ డాట్ ఎక్కువ పెట్టట్లేదండి నేను. పెద్దోళ్ళకైతే మనం ఎక్కువ పెట్టుకోవచ్చు, చిన్న పాప కాబట్టి నేను తక్కువనే పెట్టాను. చూడండి లోతు కూడా తీసేసాను. ఇంకా ఫ్రంట్ ఇది అనేది మన డాట్స్ అనేది ఇక్కడ స్ట్రైట్ ఉండాలండి, కరెక్ట్గా. ఇటు సైడ్ ఇక్కడ వేసుకున్నారంటే సైడ్కి వెళ్ళిపోతుంది, ప్రిన్స్ కట్కి గలీజ్గా ఉంటుందండి, బాగుండదు. మళ్ళీ ఇక్కడ కూడా రావద్దు, ఇటు సైడ్ కూడా రావద్దు, అటు సైడ్ పోవద్దు, కరెక్ట్గా మిడిల్లో ఉండాలన్నమాట. ఇది మధ్యలోనే ఇలా వచ్చిందంటే చాలా పర్ఫెక్ట్ కూర్చుంటుందండి బ్లౌజ్. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెడతానండి.